వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మంగళవారం రోజున వెంకేపల్లి సింగిల్ విండో నూతన భవనం మరియు నూతన ఫంక్షన్ హాల్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు భూమి అంటే ఆత్మగౌరవం, విశ్వాసం, హక్కు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న భూమి సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టమే భూభారతి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి, అదనపు కలెక్టర్ ప్రభుల్ దేశాయ్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతా సుధాకర్, తహసీల్దార్ ధూలం మంజుల, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనేది తెలిసినట్టయితే ఒక నెల లోపల ఎంక్వైరీ చేసి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి ఆ తప్పులను సవరించి మ్యుటేషన్ మార్పు చేసే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే కోర్టుల చుట్టూ తిరిగి ఇవన్నీ కావాలనంటే కాదన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఎంక్వైరీ చేసుకొని నెలలోపు మనం దాన్ని సరిచేసి న్యాయంగా ఇచ్చేటువంటి హక్కును ఇవ్వడం జరిగింది. ఒకవేళ నెలలో ఇంత తహసీల్దార్ చేయడానికి పోయినట్టయితే దాన్ని డీమ్డ్ టు బి ట్రాన్సాక్షన్గా అంటే కంప్లీట్ అయిన సెక్షన్ 8 ఏముంటుందంటే మనకి ఇప్పుడు జరిగేదంటే కూడా ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఉంది. కానీ కొందరి దగ్గర మనం రైతుల దగ్గర చూస్తుంటే పాత వాళ్ళ దగ్గర కానీ మన దగ్గర కానీ కొన్ని పాతవి ఉంటాయి. ఏంటి, మనకు రెవెన్యూ కోర్టు ద్వారా మనకు న్యాయం జరిగింది కానీ మన భూమిని మార్చుకోవాలంటే దాన్ని చట్టంలో లేదు. ఒకవేళ 13B ఉన్నది కానీ మనం దాన్ని మార్చుకోవాలంటే పట్టాలు పొందాలనేటువంటి చట్టం. ఈ చట్టం ద్వారా అంటే ఎవరైతే పట్టదారులో పట్టదారుకు దాసరా పాడి లోపలనే మనకు రైతులు సాగు చేసుకొని బతికినాక అంటే ఉన్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించారు. రక్షిత కౌలుదారు ఏది 60% రక్షిత కౌలుదారు, 40% పట్టదారు. సెక్షన్ 8 ఏముంటుందంటే మనకి ఇప్పుడు జరిగేదంటే కూడా ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఉంది. కానీ కొందరి దగ్గర మనం రైతుల దగ్గర చూస్తుంటే పాత వాళ్ళ దగ్గర కానీ మన దగ్గర కానీ కొన్ని పాతవి ఉంటాయి. ఏంటి, మనకు రెవెన్యూ కోర్టు ద్వారా మనకు న్యాయం జరిగింది కానీ మన భూమిని మార్చుకోవాలంటే దాన్ని చట్టంలో లేదు. ఒకవేళ 13B ఉన్నది కానీ మనం దాన్ని మార్చుకోవాలంటే పట్టాలు పొందాలనేటువంటి చట్టం. ఈ చట్టం ద్వారా అంటే ఎవరైతే పట్టదారులో పట్టదారుకు దాసరా పాడి లోపలనే మనకు రైతులు సాగు చేసుకొని బతికినాక అంటే ఉన్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించారు. రక్షిత కౌలుదారు ఏది 60% రక్షిత కౌలుదారు, 40% పట్టదారు. లక్షల మంది ఈ భూ ఫిర్యాదులు చేసినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. అందుకే ఆనాడు చెప్పినాం, ఎన్నికల సందర్భంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించి ఏ సమస్యలైతే కారణమవుతుందో ధరణి అనేటువంటి ఆ యొక్క వ్యవస్థను ఇటు అధికారులకు అధికారాలు లేక రైతుల సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి రైతుల ఆవేదన, ఆక్రోశం ఒక ఎంఆర్ఓ లాంటి స్థాయి అధికారిని గ్యాస్ పెట్టి కాలబెట్టే కాడికి వచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూసినాం. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా అధికారులు పనిచేస్తారని అధికారులు దొంగలుగా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం కంప్యూటర్లో వందల వేల ఎకరాలను వాళ్ళ పేర్ల మీద మార్చుకొని ధరణి పేరు మీద రాత్రికి రాత్రి మరి భూములకు సంబంధించినటువంటి వ్యవస్థలో మార్పు తెస్తే ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయో మీ అందరికీ కూడా తెలిసి కొత్తగా చెప్పే అవసరం లేదు. ఇది రాజకీయమైనటువంటి వివాదం కాదు. 30 ఏళ్ళ కింద అమ్మిండు, కబ్జాల వాళ్ళే ఉన్నారు. కానీ ధరణి పేర్ల ఆ 30 ఏళ్ళ కింద అమ్మిన పేరు కింద మొటేషన్ తెచ్చుకోలేదని మళ్ళా తగిలి స్టార్ట్ అయింది. అట్లా సులువైన కథలు. 10 ఎకరాల జాగుంటే ఓ ఎకరం అంతా ఇరిగేషన్ కాలువలు పోతే మిగతా 9 ఎకరాలు బిడ్డ పెళ్లికో లేదా ఇతరత్ర పనులకు వాడుకుందామంటే ఆ 9 ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలంగా ధరలే కనబడుతూ ఉంటుంటే ఆయన బాధ అప్పిలేని చేసుకునే అవకాశం కూడా లేకుండే. ఏమనంటే ఆ భూమికి సంబంధించినటువంటి అంశం మీద స్పష్టంగా ఆనాడు గతంలో పెద్ద మనుషులు ఈ భూమి ఫలానని కమ్మిన ఎల్లయ్య మల్లయ్యకి 5 ఎకరాలు అమ్మింటుంటే మల్లయ్య ఆసం అయిపోతుండే. లేదా సాదా బైనామా రాసుకుంటే కూడా ఆ భూమి హక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉండే.
అవునా కాదా? గ్రామాల్లో ఈ పరిస్థితి ఉండేనా లేదా? ఇప్పటికీ ఆనాడు పెద్ద మనుషుల యొక్క మాట గౌరవం, సాదా బైనామా గౌరవం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వచ్చాక ఒక్కొక్క భూమి విలువలు పెరిగి మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితికి వచ్చింది. భూమి ఒక కాడ ఉంటుంది, జాగం కాడ రిజిస్ట్రేషన్ చేస్తాడు, జాగ రిజిస్ట్రేషన్ ఆడే చేస్తాడు, భూమి చూపెడతాడు. రకరకాల వ్యవస్థలు వచ్చినాయి. అందుకే వాటన్నింటినీ మార్చాలని గత సంవత్సర కాలంగా ప్రజాపాలన పేరు మీద వస్తున్నటువంటి ప్రజా విజ్ఞప్తులలో ఏ ప్రధాన సమస్యలు వస్తున్నాయో సేకరించి వాటన్నిటికీ పరిష్కార మార్గాన్ని ఇచ్చి భవిష్యత్తులో భూమికి సంబంధించిన ఆసామికి ఎక్కడ కూడా అగౌరవం కలగద్దు, ఆ భూమి హక్కు పత్రం కోసం రోడ్లెమ్మడం ఆఫీసులెమ్మడి తిరిగే అవసరం లేకుండా ఉండే విధంగా తెచ్చిన చట్టమే భూభారతి చట్టం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం.